పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. 34 అసెంబ్లీలు 5 పార్లమెంటు పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రాంగం. మొత్తం కూడా 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా 5 పార్లమెంటు స్థానాల్లోని 12 జిల్లాలకు సంబంధించిన పోస్టల్ ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉంటాయో బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కూడా అన్ని సిద్ధం చేశారు అధికారులు. ఇప్పటికే ఎవరైతే విధి నిర్వహణలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి బ్యాలెట్ పేపర్కి సంబంధించి చూడొచ్చు. ఎవరైతే 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో ఇందులో 52 మంది అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన పేర్లు, అదేవిధంగా వాళ్ళ ఫొటోస్తో పాటు అన్నీ కూడా ఇక్కడ చేశారు. డిజైన్ చేసి ఆ పేపర్ని మొత్తం కూడా ఇప్పటికే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఓటు ఎలా వేయాలి, ఎలా వేయకూడదు అనే దాని మీద ప్రతిదీ కూడా అవగాహన చేసే విధంగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఎక్కడైతే పోలింగ్ బూత్ ఉంటుందో ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా అన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ అధికారులు వాళ్ళని అవగాహన కల్పిస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపు కొన్ని వేల ఓట్లు మిస్యూజ్ అయ్యాయి. దాంతో ఈసారి కొంత పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మొత్తం కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రతి పోలింగ్ బూత్ వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు అక్కడ ప్రత్యేకంగా కూడా సిబ్బంది ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా లోపలికి అనుమతించడం లేదు. చూడొచ్చు మనం మెటీరియల్కి సంబంధించి కూడా బాక్సులు, అదేవిధంగా బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా వాళ్ళకు ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ పూర్తిగా ఎన్నికల సిబ్బందికి అప్పచెప్తున్నారు. ఈరోజు వాళ్ళంతా కూడా ఎక్కడైతే కేటాయించారో పోలింగ్ బూత్, ఆ పోలింగ్ బూత్కి వెళ్ళాలి. రేపు సాయంకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ మెటీరియల్ పూర్తిగా ఎక్కడైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాళ్ళకి అప్పగించిన తర్వాతనే వాళ్ళ విధులు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ రేపు జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 12 జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్, అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళకు అవగాహన కల్పించారు. మరోవైపు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వాళ్ళ సిబ్బంది వాళ్ళు విధి నిర్వహణలో ఉండి వాళ్ళు చేస్తున్నారు. చూడొచ్చు ఒకసారి బాక్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ పేపర్లు, బ్యాలెట్ పేపర్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మెటీరియల్, సిరాకు సంబంధించి కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళకు అప్పగిస్తూ అదేవిధంగా వాళ్ళకి ఇప్పటికే అవగాహన కల్పించారు. మరోవైపు దీనికి సంబంధించి కూడా 52 మంది అభ్యర్థుల్లో ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా ప్రతి పోలింగ్ బూత్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. పోలీసులు యంత్రాంగం కూడా ప్రతి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు మానిటరింగ్ చేస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఓవరాల్గా మొత్తం 12 జిల్లాలకు సంబంధించిన అధికారులు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బిజీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.